మీడియా సమావేశానికి అదేవిధంగా చలో బెంగళూరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ పాత్రికేయ సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, అదేవిధంగా నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమ సభాధ్యక్షులు అన్న బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశారి గారు, అదేవిధంగా బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణన్న గారు, అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్ గారు, యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకల శ్యామ్ కుర్మ గారు, అదేవిధంగా పూలే సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు, బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ గారు, అదేవిధంగా మా బీసీ జేఏసీ కో చైర్మన్ అయినటువంటి కౌల జగన్నాథం గారు, అదేవిధంగా బీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేశ్వర్ గారు, కార్యదర్శి సంధ్యారాణి గారు, ఉపాధ్యక్షురాలు స్వర్ణగౌడ్ గారు, బీసీ జేఏసీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూదాని సదానందం గారు, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాదుల లింగంగౌడ్ గారు, అదేవిధంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒరికుప్పల మధు గారు, అదేవిధంగా బ్రహ్మచారి గారు, అదేవిధంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యంగౌడ్ గారు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ గారు, అనంతల సాయి పవన్ గారు, గూడూరు భాస్కర్ మేరు గారు, బండిగారి భరత్ గారు, బండిగారి రాజు గారు, అదేవిధంగా యాకేందర్ గారు, అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇప్పటిదాకా మా సోదరులు చెప్పారు, దేశవ్యాప్తంగా బీసీలను ఏకతాటి మీద తీసుకొచ్చి దేశంలో బీసీ ఉద్యమ నిర్మాణాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి, దేశంలోని 80 కోట్ల మందిని ఏకం చేయడానికి ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో 29 రాష్ట్రాల ప్రాతినిధ్యంతో మేము జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నాం. ఇప్పుడు రేపు ఆగస్టు 7న నిర్వహించేటువంటి సభ 11వ జాతీయ మహాసభ. అంటే ఇప్పటికే 10 రాష్ట్రాల్లో జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించాం. ఢిల్లీ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీసీ ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా, బీసీలకు రాజ్యాధికారమే ధ్యేయంగా, బీసీలను ఐక్యం చేయడానికి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ డిమాండ్లను పరిష్కరించుకోవడానికి ఈ జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహిస్తున్నాం. ఈ మహాసభకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా ఈ మహాసభకు ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు, వారు ఈ మహాసభలను జ్యోతి వెలిగించి ఈ మహాసభలను ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈ మహాసభలకు ఆంధ్రప్రదేశ్ నుండి, అదేవిధంగా తెలంగాణ నుండి, మహారాష్ట్ర నుండి, ప్రతి రాష్ట్రం నుంచి రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీసీ మంత్రులు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు, బీసీ నాయకులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశం ప్రధానంగా ఇంతకుముందు గణేశారన్న మన సంగని మల్లేశ్వర్ గారు చెప్పినట్టు ఆగస్టు 7 అనేది బీసీలకు దేశంలో బీసీల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి రోజు. అది ఆగస్టు 7 అనేది. ఆ ఆగస్టు 7 ఎందుకు గుర్తుంటుందంటే, బీపీ మండల్ ఈ దేశంలో బడుగుల జీవితాల్లో వెలుగులు నింపడానికి, బడుగుల తలరాతను మార్చడానికి దేశవ్యాప్తంగా ఇలా 42 సిఫార్సులు తీసుకొచ్చినటువంటి మండల్, బీపీ మండల్, ఒక ఏదైతే మండల్ గారు ఇచ్చినటువంటి సిఫార్సులు ఉన్నాయో ఆ సిఫార్సులను అమలు చేస్తున్నట్టు
అప్పటి స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి విపి సింగ్ గారు ఆగస్టు 7న వారు ప్రకటించారు. అంటే బీసీలకు జీవితాల్లో వెలుగును ప్రసరించే రోజు స్టార్ట్ అయినటువంటి ప్రారంభమైనటువంటి రోజు అది. కాబట్టి ఆ రోజును పురస్కరించుకుని మండల్ కమిషన్ సిఫార్సుల అమలును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఈ జాతీయ ఓబీసీ మహాసభను ఒక చారిత్రాత్మకంగా పెద్ద ఎత్తున కనీ విని ఎరగని రీతిలో నిర్వహించబోతున్నాం. కాబట్టి ఈ మహాసభను విజయవంతం చేయాలని చెప్పి మేమంతా కలిసి ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీలోని ఆ జ్ఞానజ్యోతి ఆడిటోరియంలో ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించబోతున్నాం. ఇందులో ఇలా దేశవ్యాప్తంగా ప్రధానంగా 10 తీర్మానాలను ఇవాళ ఆమోదించబోతున్నాం. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు జాతి జనగణన జరుగుతుంది, బీసీ కులగణన జరుగుతలేదు. బీసీ కుటుంబాలను కూడా లెక్కిస్తాం, బీసీ కులాల లెక్కలు తీస్తాం. ఆ లెక్కలు తీయడమే మా ప్రధాన లక్ష్యం అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. గొప్పగా ఢిల్లీలో ప్రకటించిండు. కానీ జాతి జనగణన మొదలైంది. ఎస్సీ ఎస్టీ కుటుంబాలను లెక్కిస్తున్నారు కానీ ఓబీసీ కుటుంబాలను లెక్కిస్తలేరు. ఖచ్చితంగా ఈ ఓబీసీ కుటుంబాలను కూడా లెక్కించాలని చెప్పి ఆ మహాసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. అదేవిధంగా రెండవ డిమాండ్, మేమెంతో మాకంత వాటా దక్కాలి. ఈ దేశంలో మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు ఈవెన్ అగ్ర కులాలకు కూడా ఈడబ్ల్యూఎస్ పేరుతోటి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. మా సోదర ఎస్సీ ఎస్టీలకు ఉండాల్సిందే, 100% ఉండాలి. కానీ అగ్ర కులాలకు కూడా ఉన్నాయి. కానీ దేశంలో జనాభా ఉండి రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారం లేనటువంటి ఏకైక సామాజిక వర్గం బీసీ వర్గం. మేము 60% జనాభా ఉంటే మాకు 27% రిజర్వేషన్ పెట్టారు. ఆ 27%లో కూడా క్రిమిలేయర్ పెట్టారు. దాంతో దేశంలో ఈరోజు కేవలం 18% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ దక్కుతున్నాయి. అంటే ఈ 18% రిజర్వేషన్ అమలు చేస్తే ఇంకా 1000 సంవత్సరాలున్న ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా బీసీ కులాల లెక్కలు తీసిన తర్వాత ఇతర సామాజిక వర్గాలకు ఏ విధంగానైతే రిజర్వేషన్లు పెంచారో మా రిజర్వేషన్లు కూడా 60% పెంచాలని చెప్పి మరొక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. అదేవిధంగా ఇలా మహిళా బిల్లు ఇప్పుడు రేపు 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నడబోతున్నాయి. ఇవాళ ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఒక ఆసక్తికరంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ, పెద్ద ఎత్తున ఒక చర్చకు దారితీస్తుంది. ఎందుకు? ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశం కంటే ముందు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి అందులో మహిళా బిల్లు ఆమోదించుకోవాలని ప్రయత్నం చేసింది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ మేము చేసినటువంటి పోరాటం, ఢిల్లీకి పోయి మా మహిళలు పెద్ద ఎత్తున మేమంతా కదిలి ఢిల్లీలో ఆమర నిరాదీక్ష చేసి పెద్ద ఎత్తున మేము దేశవ్యాప్తంగా పోరాటం చేస్తే దానికి స్పందించి పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఇవాళ డీలిమిటేషన్ అడ్డుకున్నాయి, మహిళా బిల్లును అడ్డుకున్నాయి. ఇప్పుడు కూడా నేను ఈ ప్రతిపక్ష పార్టీలకు, దేశంలో ఉన్నటువంటి ఓబీసీ ఎస్సీ ఎస్టీ పార్లమెంట్ సభ్యులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లు మాకొద్దు, మాకు అవసరం లేదు. ఇలా ఎంత కుట్ర జరుగుతుందంటే దేశంలో ఒక పెద్ద భయంకరమైన కుట్ర జరగబోతుంది, పెద్ద భయంకరమైన కుట్ర. ఆ కుట్ర ఏంటంటే డీలిమిటేషన్ వస్తే నియోజకవర్గాలు పెరుగుతాయి కదా అని అందరికీ అనుమానం రావచ్చు. ఉదాహరణకు తెలంగాణలో డీలిమిటేషన్ వల్ల 119 నియోజకవర్గాలు రేపు 175 నియోజకవర్గాలు అవుతాయి. ఈ 175 నియోజకవర్గాలంటే దాదాపు 76 నియోజకవర్గాలు పెరగబోతాయి. ఈ 76 నియోజకవర్గాలు పెరిగితే సంతోషమే,
కానీ 76 నియోజకవర్గాలు ఏమవుతాయి? ఇందులో 74 నియోజకవర్గాలు మహిళలకు రిజర్వేషన్ చేస్తారు. 74 నియోజకవర్గాలు మహిళలకు రిజర్వేషన్ చేస్తారు. మహిళలకు రిజర్వేషన్ చేసి మరి ఏం లాభం అంటే మహిళలకు వ్యతిరేకమని మాట్లాడవచ్చు. కానీ ఏ మహిళలు పోతారు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్, ఉత్తమ పద్మావతి రెడ్డి కోదాడ, రేపు గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి. ఒక నియోజకవర్గం పెరిగిందనుకో డీలిమిటేషన్ వల్ల, పక్కన పక్కన నియోజకవర్గం పెరిగిందనుకో గండ్ర జ్యోతిరెడ్డి. అంటే నియోజకవర్గాల పెంపు, అదేవిధంగా మహిళా బిల్లు, ఈ రెండు పార్లమెంట్లో కనుక పాస్ అయితే ఇప్పుడున్నటువంటి రెడ్ల భార్యలు చట్టసభలకు పోతారు. ఇప్పుడున్నటువంటి కమ్మల కూతుర్లు, ఇప్పుడున్నటువంటి వేలమల కూతుర్లు కానీ కోడళ్ళు కానీ భార్యలు కానీ వాళ్ళే పెరిగిన నియోజకవర్గాలు కబ్జా చేస్తారు. మరి అప్పుడు కనుక మాకు చట్టసభలో బీసీ రిజర్వేషన్లు పెడితే, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెడితే, మా మహిళలకు ఒక 25 అసెంబ్లీ స్థానాలు వచ్చినప్పుడు డీలిమిటేషన్ వల్ల నియోజకవర్గాలు పెరిగితే అప్పుడు మా మహిళలు చట్టసభలకు పోతారు. కాబట్టి ఇప్పుడు మా మహిళలు చట్టసభలో పోయేటువంటి పరిస్థితే లేదు. మా మహిళలు మళ్ళీ ఉత్పత్తి కాన్నే, కోతలు కోసేకాన్నే ఉండాలి, మోపులు ఎత్తకాన్నే ఉండాలి, పాలు విండకాన్నే ఉండాలి, పంచదార చేసేకాన్నే ఉండాలి, బీడీలు జుట్టెకాన్నే ఉండాలి, కుండలు చేసేకాన్నే ఉండాలి, బట్టలు ఉతికకాన్నే ఉండాలి తప్ప మా మహిళలకు రాజ్యాధికారం రాదు. కాబట్టి పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు, మీరు బీసీ సామాజిక వర్గం అని చెప్పి మేము ఇప్పటికీ గర్విస్తున్నాం. కానీ మీ బీసీ వ్యతిరేక చర్యలు మీరు మానుకోకపోతే మాత్రం మరొక జంజీ ఉద్యమం దేశవ్యాప్తంగా మొదలవుతుంది. 100% మళ్ళొక జంజీ ఉద్యమం భారత గడ్డ మీద మొలకెత్తుతుంది. మరొక కాక్రోజ్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. గుర్తుపెట్టుకో. 60% ఉన్న బీసీలను, మా బీసీల ఆకాంక్షలను, బీసీల యొక్క డిమాండ్లను పరిష్కరించకుండా మొండిగా పార్లమెంట్లో మీ సంఖ్య ఉందని చెప్పి దేశంలో ఉన్నటువంటి పార్టీలను చీల్చి అప్రజాస్వామికంగా బీజేపీ ఎంత నీతులు చెప్తుందో అంత నీతి మాలిన పనులు చేస్తుంది. ఇవాళ మమతా బెనర్జీ పార్టీని చీల్చింది, శివసేనను చీల్చింది, బీహార్లో నితీష్ కుమార్ పార్టీని చీల్చింది, ఆప్ పార్టీని చీల్చింది. ఏ పార్టీ? ఇదేనా ప్రజాస్వామ్యం? మీరు పవర్ని అడ్డం పెట్టుకొని అంటే వీళ్ళని ఎందుకు చీల్చింది? ఈ పార్టీలతో మాకేం సంబంధం లేదు, ఆ పార్టీలలో మెంబర్షిప్ లేదు. కానీ ఆ పార్టీలు ఎందుకు చీల్చిందంటే ఆ పార్టీలు మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కావాలన్నారు. ఆ పార్టీలు డీలిమిటేషన్ చేస్తే మళ్ళీ అగ్రకులాల కుటుంబాలకే, వాళ్ళ భార్య బిడ్డలకే ఉపయోగపడతాయి తప్ప బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడాయి. కాబట్టి డీలిమిటేషన్ వల్ల మా వాళ్లకు ఉపయోగం లేనప్పుడు డీలిమిటేషన్ కూడా మాకు అవసరం లేదని చెప్పారు. కాబట్టి దొంగచాటుగా దొడ్డిదారిన పార్లమెంటులో బలవంతంగా వీళ్ళని నిలువున చీల్చి ఈ పార్టీలను రాజకీయంగా బొందబెట్టాలని చెప్పి ఆ నాయకత్వాన్ని దెబ్బతీసి ఇవాళ నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం అనుకున్నట్టు ఇవాళ బ్రహ్మాండంగా వర్షాకాల సమావేశంలో కోవట్టు రాజకీయాలు చేసి ఇవాళ మహిళా బిల్లును పాస్ చేసుకోవాలని చూస్తున్నారు, డీలిమిటేషన్ పాస్ చేసుకోవాలని చూస్తున్నారు. అందుకనే భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీ ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం. ఇవాళ మాకు ఈ డీలిమిటేషన్ పెరిగితే ఇవాళ దేశవ్యాప్తంగా ఇప్పుడు 522 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. డీలిమిటేషన్ అయితే 800 పైగా పార్లమెంట్ సభ్యులు అవుతారు. అంటే దాదాపు 300 మంది పార్లమెంట్ సభ్యులు పెరుగుతారు. ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీలో ఒక్కొక్క రాష్ట్రంలో 50 నుంచి 100 మంది అసెంబ్లీ సభ్యులు పెరుగుతారు, ఎమ్మెల్యేల సభ్యులు పెరుగుతారు. మరి ఈ జీతభత్యాలు ఎవరు ఇవ్వాలి? ఒక్కొక్క పార్లమెంట్ సభ్యునికి నెలకు 5 లక్షలు, ఒక్కొక్క ఎమ్మెల్యేకు నెలకు 3 లక్షలు. ఈ లెక్కన చూసుకుంటే 100 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. మరి ఈ 100 కోట్లు ఎవరి? మేము పన్నులు కడితే మీ ఖజానా, ఈ దేశ ఖజానా నిన్నది, రాష్ట్ర ఖజానా నిన్నది. మేము ఉత్పత్తులు చేస్తే మీరు ఈ ఖజానా మీద కూర్చున్నారు. మా డబ్బులతోటే అగ్రకులాల ఎమ్మెల్యేకి రావాలి,
బీసీ ఎస్సీ ఎస్టీల డబ్బులతోటే రెడ్లు వెలుమలు కమ్మలు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి. బీసీలు మాత్రం జెండాలు మోయాలి, జిందాబాదులు కొట్టాలి, రాజకీయ ఊడిగం చేయాలి, జీవుజూరు అనాలి. ఇదా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం ముసుగులో కులస్వామ్యం నడుస్తుంది, ధనస్వామ్యం నడుస్తుంది. ఈ అన్నిటికీ రాజకీయంగా పోరాటం చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేసి ఈ బీసీ రిజర్వేషన్ల హక్కుల కోసం, మహిళా బిల్లు సబ్కోటా కోసం, కులగణనలో మా వాటా కోసం, మా రిజర్వేషన్ల పెంపు కోసం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుతంగా యుద్ధం చేయడానికే ఈ జాతీయ ఓబీసీ మహాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాల ఓబీసీ జాతీయ